దైవం మనిషి రూపేనా అంటారు. అంటే దేవుడు మనిషి రూపంలోనే వస్తాడు అంటుంటారు. కానీ దేవుడు వస్తాడో లేదో తెలియదు. నీ చావు మాత్రం మనిషి రూపంలోనే వస్తుంది. నీ చుట్టూనే తిరుగుతూ ఉంది. నీ ఇంట్లోనే ఉంటుంది. ఒక్కోసారి మన ఇంట్లో మన చుట్టూ ఉన్నటువంటి రాక్షసుల నుంచే మన ప్రాణాలు పోతున్నాయి. అలాంటి ఘటన మరొకటి చోటు చేసుకుంది. భార్య ఇంటికి రావడం లేదని, భార్య తనతో కాపురానికి ఇంటికి రావడం లేదని ఎవరో ఒక మాంత్రికుడు చెప్తే, ఈ పూజలు చేసేవాళ్ళు మాంత్రికులు లేదంటే నరబలులు ఇచ్చేవాళ్ళు చెప్పినటువంటి ఒక మాయ మాటలు నమ్మి మూర్ఖత్వంతో రాక్షసత్వంతో కన్న తండ్రిలా తల్లిలా చూసుకోవాల్సినటువంటి ఒక మేనల్లుణ్ణి, చిన్న పిల్లవాడిని అత్యంత దారుణంగా ఒళ్ళంతా సూదులు గుచ్చి గుండె బయటికి తీసి రాక్షసుల కంటే దారుణంగా చంపినటువంటి ఒక మేనమామకి సంబంధించిన ఒక ఘటనను మనం చూస్తున్నాం. ఒక కసాయి మేనమామను మనం చూస్తున్నాం. ఇక్కడ భార్య కోసం ఒక మేనల్లుడిని నరబలిచ్చిన మామ గురించి మనం వింటున్నాం. చిన్నారి గుండెను బయటకు తీసిన రాక్షసుడి గురించి మాట్లాడుకుంటున్నాం. రాజస్థాన్లోని అల్వార్ జిల్లా సారాయ్ కలాన్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ నెల 19న ఒక 6 ఏళ్ల పిల్లవాడు లోకేష్ అదృశ్యమయ్యాడు. కుటుంబ సభ్యులంతా వెతికారు, గాలించారు. మరుసటి రోజు ఒక పాడుబడ్డ ఇంట్లో ఆ బాలుడి మృతదేహం లభించింది. ఆ మృతదేహం లభించే సమయానికి ఆ బాలుడి శరీరం ఉన్నటువంటి తీరు చూస్తే ఒళ్ళు గగుడ్ పొడుస్తుంది. అది చూసిన వాళ్ళకి నిద్ర పట్టడం కూడా కష్టంగా మారుతుంది. అంత దారుణంగా ఉంది ఆ బాలుడి శరీరం. బాలుడి శరీరం నిండా సూదులు గుచ్చబడి ఉన్నాయి. గుండెను బయటకు తీసిన ఆనవాళ్లు ఉన్నాయి. 22వ తారీఖున మేనమామ మనోజ్ను పోలీసులు విచారించారు. అనుమానం వచ్చి